రీసెంట్గా టాటా మోటార్స్ వాళ్ళు టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ 2026 వర్షన్ అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్ గా పెట్టారనమాట. బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 5.59 lakh కే లాంచ్ చేశారు. అండర్ 10 lakhs బడ్జెట్ లో మీరు ఒక కార్ కొనాలి, కొద్దిగా సేఫ్టీ ప్రయారిటీ ఎక్కువ అయితే మాత్రం ఈ టాటా పంచ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవాలి. అండ్ అలాగే ఈసారి కొద్దిగా డిజైన్లో కానీ ఇంటీరియర్లో కానీ చేంజెస్ అయితే చేసి తీసుకొచ్చారు. డిజైన్ పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు కనెక్టింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్ రావడం కానీ, ఇంటీరియర్స్ లో కూడా థై సపోర్ట్ ఇవ్వడం కానీ, ఈ కైండ్ ఆఫ్ కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఈ వీడియోలో మనం ఈ టాటా పంచ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఇంజన్ ఆప్షన్స్ గురించి అండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ గురించి, ఒకవేళ మీరు ఈ కార్ కొనాలనుకుంటే ఏ బడ్జెట్ కి ఏది బెటర్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను మాట్లాడే ప్రైజెస్ అన్ని ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ మాత్రమే. ఫస్ట్ మనం ఇంజన్ ఆప్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మనకు 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే వస్తుంది. పెట్రోల్, టర్బో పెట్రోల్ అండ్ సిఎన్జి వర్షన్లు అయితే వస్తున్నాయి. పెట్రోల్ ఇంజన్ చూసుకుంటే 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది. ఇది రెవర్ట్రాన్ ఫ్యామిలీకి చెందింది ఈ ఇంజన్. దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 88 PS పవర్ అయితే ఉంటుంది అండ్ 150 Nm టార్క్ అయితే ఉంటుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 5 స్పీడ్ AMT గేర్ బాక్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ICNG ఆప్షన్ అయితే వస్తుంది. ఇది పెట్రోల్ ప్లస్ CNG తో అయితే రన్ అవుతుంది. దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 73.4 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 103 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీనిలో కూడా మనకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఈసారి కొత్త ఇంజన్ ఆప్షన్ అయితే యాడ్ చేశారు. అదే టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ మనకు నెక్సాన్ లో కూడా యూస్ చేస్తారు. దీని పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 120 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 170 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఓన్లీ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే దీంట్లో అవైలబిలిటీ లేదు. ఇక వేరియస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్, స్మార్ట్ వేరియంట్. ఈ స్మార్ట్ వేరియంట్ లో మీకు ఓన్లీ 2 ఇంజిన్ ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒకటి పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ సిఎన్జి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇక్కడైతే అవైలబిలిటీ ఉండదు. బేస్ ప్రైస్ వచ్చేసి 5.59 lakh అయితే స్టార్ట్ అయ్యింది అండ్ సిఎన్జి చూసుకుంటే 6.69 lakh దగ్గర స్టార్ట్ అవుతుంది. దీనిలో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్ కానీ, తర్వాత ESP కానీ, హిల్ హోల్డ్ అసిస్ట్ కానీ, 10.16 cm డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. దీనిలో మీకు 15 inch స్టీల్ వీల్స్ అనమాట. ఇంకా చూసుకుంటే కీలెస్ ఎంట్రీ, 3-point సీట్ బెల్ట్ అండ్ అలాగే సిటీ అండ్ ఎకో డ్రైవ్ మోడ్స్ అయితే వస్తాయి. ఈ వేరియంట్ ప్రిఫర్ చేయాలా అంటే బడ్జెట్ మరీ స్ట్రిక్ట్ అంటేనే ఓకే చెప్తా గానీ మామూలుగా అయితే దీన్ని ప్రిఫర్ చేయకండి. సేమ్ దీనిలాగే ప్యూర్ మీకు నెక్స్ట్ వేరియంట్ అయితే ప్యూర్ అని వస్తుంది. ఒక 90K ఎక్స్ట్రా పెడితే మీకు ప్యూర్ వేరియంట్ అయితే వస్తుంది. ఆ వేరియంట్ కూడా ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. సో దాంట్లో కొద్దిగా మనకు ఏవైతే నీడెడ్ స్పెక్స్ ఉంటాయో అవి అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. రేర్ AC వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 4 స్పీకర్స్, రేర్ డిఫాగర్, ఆల్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ ORVM, స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్, నీడెడ్ ఫీచర్స్ అయితే దీంట్లో మనకు వస్తాయి. ఇది ఒక ప్రిఫరబుల్ వేరియంట్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ప్యూర్ ప్లస్ వేరియంట్. ఈ వేరియంట్ లో మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే మీరు ప్యూర్ కి ఒక 50K ఎక్స్ట్రా యాడ్ చేసుకోగలిగితే ఈ ప్యూర్ ప్లస్ వేరియంట్ అయితే వస్తుంది. ఈ వేరియంటే మనకు కొద్దిగా బెటర్ వేరియంట్ అని చెప్పుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ ఆ సెగ్మెంట్ లో మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ ప్యూర్ ప్లస్ ఆప్షన్ మీరు తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఒకసారి దీనిలో ఏమేమి ఆఫర్ చేస్తారో చూద్దాం. 8 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే సపోర్ట్ అయితే వస్తుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా, క్రూజ్ కంట్రోల్. ఇక్కడ కూడా R15 స్టీల్ వీల్స్ అయితే వస్తాయి, బట్ వీల్ క్యాప్స్ అయితే యాడ్ అవుతాయి. నెక్స్ట్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, షాక్ ఫిన్ యాంటీనా, 65 watt C టైప్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. డైలీ రిక్వైర్మెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఈ వేరియంట్ అయితే కవర్ అవుతాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ప్రిఫర్ చేయాలంటే ఇది ఒక మంచి ఆప్షన్. నెక్స్ట్ దీని తర్వాత వర్షన్ వచ్చేసి ప్యూర్ ప్లస్ S. ఈ S అంటే ఒకటే గుర్తుపెట్టేసుకోండి, సన్ రూఫ్ అంతే. ఎస్కి షార్ట్ కట్ ఫామ్ సన్ రూఫ్ అని గుర్తుపెట్టేసుకోండి. దీనిలో ఏమి రావు. ప్యూర్ ప్లస్ వేరియంట్కి ఒక 65 ఎక్స్ట్రా వేసుకుంటే మీరు సన్ రూఫ్కి అయితే అప్గ్రేడ్ అవుతారు. మెయిన్గా దీంతో సన్ రూఫ్తో పాటు రూఫ్ రైల్స్ కానీ, ఆటో హెడ్ ల్యాంప్స్, రేర్ సెన్సింగ్ వైపర్స్, ఈ కైండ్ ఆఫ్ ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ దీన్ని తీసుకోవాలి అని అనుకుంటే స్కిప్ చేయడం బెటర్. అండ్ దీని తర్వాత వర్షన్ మీకు అడ్వెంచర్ వర్షన్ అయితే ఉంటుంది. అడ్వెంచర్ వేరియంట్ కొద్దిగా వాల్యూ రిచ్ వేరియంట్ అని చెప్పుకోవాలి. ప్యూర్ ప్లస్ వేరియంట్ ఒక 60,000 కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోగలిగితే మీకు అడ్వెంచర్ వేరియంట్ అయితే వచ్చేస్తుంది. అసలు ఈ వేరియంట్ లో ఏం ఫీచర్స్ ఆఫర్ చేశారు ఒకసారి చూద్దాము. ఈ వేరియంట్ లో మీకు 360 degrees కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, స్టార్ట్ అండ్ స్టాప్ పుష్ బటన్, ఎయిర్ ప్యూరిఫైయర్, రేర్ వైపర్ అండ్ వాషర్, ఇలాగా ఫీచర్ రిక్వైర్మెంట్ ఉంటాయో అవైతే మీకు ఈ వేరియంట్లో అయితే కవర్ అవుతాయి. ఈ అడ్వెంచర్ వేరియంట్ నుంచే మనకు టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా యాడ్ అవుతుంది. ఏదైతే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉందో అది అడ్వెంచర్ వేరియంట్ ఒక దాంట్లో ఉంటుంది అండ్ అకంప్లీషడ్ ప్లస్ S వేరియంట్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఈ వేరియంట్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఒక అంటే ఫీచర్స్తో అన్నిటితో కలిపి మనకు ఒక మంచి ఫీచర్ రిచ్ వేరియంట్ కావాలి అనుకుంటే ఈ వేరియంట్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అలాగే దీని తర్వాత అడ్వెంచర్ S వేరియంట్. అడ్వెంచర్ S అంటే ఏమనుకోకు, సన్ రూఫ్ 35K ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది ఈ సన్ రూఫ్ కోసం మీరు. సో
సన్ రూఫ్కి ఎంత పెట్టాలి అనుకుంటే అనవసరం అని చెప్పుకుంటా, సన్ రూఫ్ ఉండాలి అని ప్రిఫరెన్స్ మీకు గాని ఉంటే ఇక్కడ మీరు ప్రిఫర్ చేయండి. అడ్వెంచర్ ఎస్ఐ వేరియంట్ని ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ అకంప్లీషడ్, ఇది టాప్ వేరియంట్ అని చెప్పుకోవాలి. ఈ వేరియంట్కి మనం అడ్వెంచర్ వేరియంట్కి ఒక 70K ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే మనకు అకంప్లీషడ్ వేరియంట్ అయితే వస్తుంది. ఈ వేరియంట్ లో మెయిన్ గా ఫీచర్స్ వరకు చూసుకుంటే R16 అలాయ్ వీల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. 10.2 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ కనెక్టెడ్ LED టైల్ ల్యాంప్, ఏదైతే వీళ్ళు బాగా ప్రమోట్ చేశారో LED టైల్ ల్యాంప్ ని అది ఇక్కడ నుంచి ఇస్తున్నారు. ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ సీట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంబియంట్ లైటింగ్, 4 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. కూల్డ్ గ్లో బాక్స్ అయితే వస్తుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. నేను మెయిన్ ఫీచర్స్ అయితే కవర్ చేస్తున్నాను. అకంప్లీషడ్ ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చా అంటే ఇది కంప్లీట్లీ మీకు అనమాట. ఎందుకంటే ఇవి టాప్ ట్రిమ్స్ రెండు, అకంప్లీషడ్ అనేది, అకంప్లీషడ్ ప్లస్ అనేది టాప్ ట్రిమ్స్. వీటిలో మీరు ఫీచర్ వైజ్ అండ్ మీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండింటిని అయితే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వేరియంట్ అకంప్లీషడ్ ప్లస్ వేరియంట్. ఈ వేరియంట్ లో మనకు టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే ఆప్షన్ అవైలబిలిటీ ఉంటుంది. లాస్ట్ అకంప్లీషడ్ వెర్షన్ లో మనకు టర్బో పెట్రోల్ ఉండదు, సన్ రూఫ్ కూడా ఉండదు. మీకు సన్ రూఫ్ కానీ టర్బో పెట్రోల్ ఆప్షన్ కావాలి అనుకుంటే అకంప్లీషడ్ ప్లస్ వేరియంట్ ని మీరు తీసుకోవాలి. మెయిన్గా దీనిలో ఇచ్చే ఫీచర్స్ చూసుకుంటే 8 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. అండ్ అలాగే ఐరా కనెక్టివిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్, R16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఆటో డిమ్మింగ్ IRVM, లెదరేట్ స్టీరింగ్ వీల్. ఇది అకంప్లీషడ్ ప్లస్ వేరియంట్ లో మీకు వచ్చే ఫీచర్స్ అయితే. ఇది ప్రిఫర్ చేయాలా వద్దా అనేది ఒకసారి డైరెక్ట్ కంక్లూజన్ లో మాట్లాడేసుకుందాం. ఒకవేళ మీరు 1.2 లీటర్ న్యాచురల్ యాసిడ్ పెట్రోల్ ఇంజన్ కానీ ఐసీ ఇంజన్ కానీ మీ ప్రిఫరెన్స్ అయితే మెయిన్గా ఒకవేళ బడ్జెట్ బయర్స్ అయితే మాత్రం స్మార్ట్ని స్కిప్ చేసేసేయండి. స్మార్ట్ వేరియంట్ని ప్యూర్ మీ మరీ స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే ప్యూర్ తీసుకోవచ్చు. లేదు ఒక 50K కానీ యాడ్ చేసుకోగలిగితే ప్యూర్ ప్లస్ ఆప్షన్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. మినిమల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవైతే మీకు అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో ప్యూర్ ప్లస్ ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ మీకు. లేదు కొద్దిగా మనకు 360 డిగ్రీ కెమెరా కానీ, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కానీ ఈ కైండ్ ఆఫ్ ఫీచర్స్ కావాలనుకుంటే ఒక 60K కానీ ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే ప్యూర్ ప్లస్ వేరియంట్కి డైరెక్ట్ మీకు అడ్వెంచర్ వేరియంట్ అయితే వస్తుంది. ఇది ఫీచర్ రిచ్ వేరియంట్ అని చెప్పుకోవాలి. డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఫీచర్స్ అయితే మొత్తానికి కవర్ అవుతాయి. అది కాదు మా కొద్దిగా బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలం, మాకు సన్ రూఫ్ కావాలి అని అనుకుంటే అడ్వెంచర్ ఎస్కి ప్రిఫర్ చేయండి. ప్యూర్ ప్లస్ ఎస్ని స్కిప్ చేయడం కొద్దిగా బెటర్ అని నా ఫీలింగ్. లేదు నాకు కొద్దిగా పైసలు ఉన్నాయి అని అనుకుంటే మీ ప్రిఫరెన్స్ అది. అకంప్లీషడ్ కానీ అకంప్లీషడ్ ప్లసెస్ కానీ మీ చాయిస్ అండ్ మీ ప్రిఫరెన్స్ని బట్టి తీసుకోండి. నెక్స్ట్ టర్బో పెట్రోల్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే టర్బో పెట్రోల్ మీ ప్రిఫరెన్స్ అయితే ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషనే కాబట్టి ఇక్కడ రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి అడ్వెంచర్లో ఉంటుంది అండ్ అకంప్లీషడ్ ప్లసెస్ వేరియంట్లో ఉంటుంది. ఇక ఇది చెప్పడానికి ఏం లేదు. బడ్జెట్ అయితే అడ్వెంచర్కి వెళ్ళిపోండి. లేదు నేను హై ఎండ్కి వెళ్తాను, నేను అమౌంట్ పెట్టుకుంటానంటే ఆబ్వియస్లీ అకంప్లీషడ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి. ఇది నా కంక్లూజన్ అయితే. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పంచ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కొనాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కొద్దిగా వీడియోస్ లేట్ అవుతా ఉన్నాయి, కొద్దిగా డిలే అయింది కూడా. ఈ వీడియో కూడా చాలా డిలే అయిపోయింది. ఆఫీస్ కన్స్ట్రక్షన్ మనది లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది. సో ఫినిషింగ్ వర్క్స్ అని అక్కడ అని తిరుగుతా ఉన్నాం. డే బై డే కొద్దిగా వీడియోస్ పెట్టలేకపోతున్నాం. అంతా సెటప్ అంతా రెడీ అయింది అనుకోండి, మీకు రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే నేను కామెంట్ సెక్షన్లో కూడా యాక్టివ్ ఉంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని మెసేజ్ చేయండి, లేకపోతే మన కామెంట్ సెక్షన్లో పెడతా ఉండండి. కొన్ని కామెంట్స్కి నేను పిక్ చేసి మన వీక్లీ ఆటో అప్డేట్స్లో కూడా కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.